సో మీరు రోడ్డు మీద ఏమన్నా కార్ పార్క్ చేశారా లేదంటే తన కార్కి ఏమన్నా అడ్డంగా ఉందా? లేదు అలమే లేదు. నేను నా కార్ ఏదైతే ఉందో కంప్లీట్గా రోడ్కి ఒక సైడ్, ఒక గల్లీలో ఒక సైడ్ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్కి పక్కమేటి ఉంది నా కారు. అతని కారు వెళ్ళడానికి ఇంకా చాలా స్పేస్ ఉంది. అతని కారు వెళ్ళంగా కూడా ఇంకా 2 బైకులు పట్టేంత స్పేస్ ఉంది ఆ గల్లీలో. అతని కారుకి అసలు అడ్డమే లేదు అసలు. అంటే తను ఆ సమయంలో మీ మీద దాడి చేయడానికి కారణం ఏంటి? అతని కారు తీయలేదని ఆయన కోపం తప్ప మేడం, ఇంకా లేదు. అంటే ఆయన పొజిషన్ ఎలా ఉంది? ఏమైనా ఆ మద్యం సేవించి ఉండడం కానీ లేకపోతే ఆ స్మెల్ రావడం ఏమైనా ఉందా? యాక్చువల్గా అతను దిగి మాట్లాడి నా మీద దాడి చేస్తుంటే నోటి నుంచి స్మెల్ వచ్చింది మేడం. కంపల్సరీ 100% డ్రింక్ చేస్తున్నాడు మేడం. డ్రింక్ చేసి ఎంత గట్టిగా అరుస్తున్నాడు అంటే, నేను ఏ విషయం చెప్పినా కూడా నేను ఏ విషయాన్ని చెప్దామంటే కూడా ఈయన పొజిషన్ లేడు, అసలు లేడు మనిషి. ఏమన్నా అంటే అంటే మీద చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే ఇటు భుజం మీద 2-3 గుద్దులు గుద్దాడు మేడం. అది పెయిన్ ఇప్పటివరకు ఉన్నది కానీ బయటికి రావట్లేదు అంతే. అంటే మీరు